వచ్చే ఎన్నికల్లో కడపలో 10 స్థానాలకు 10 గెలుస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. ఆయన ఇవాళ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ మహానాడు పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. అది కేవలం జగన్ ని తిట్టడానికి, చంద్రబాబు, లోకేష్ ని పొగడ్డానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్లు ఉందన్నారు. 100 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి మహానాడు ఇందుకేనా మీరు నిర్వహించుకున్నది అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో మహానాడు పెట్టామని ఘనంగా చెప్పుకుంటున్న నాయకులు కనీసం కడప నగరానికి ఏమైనా ఒక హామీ ఇచ్చారని ప్రశ్నించారు. గత మహానాడులో సూపర్ 6 హామీలు ప్రకటించారని, అయితే వాటిలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగాలు కల్పన విషయం పక్కన పెడితే వాలంటీర్లు, ఎండీఓ, వాహనాల నిర్వాహకులతో పాటు మొత్తం 3 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేశారని అన్నారు. మీ పార్టీ నాయకులు స్థానిక సంస్థలు ఎన్నికల్లో తాము గెలిచే పరిస్థితి ఉండదని చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలో కడపలో ఏ విధంగా మహానాడు కార్యక్రమం జరుగుతోందో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో టీడీపీ నాయకులందరూ కూడా మేము సాధించినాం, కడప నగరంలో మేము మహానాడు పెట్టినాం, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అడ్డలో మేము ఈరోజు మహానాడు పెట్టినామని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకొని కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అదేవిధంగా మనం చూసుకుంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడప నగరంలో మహానాడు జరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సరే, రాయలసీమలో మహానాడు పెట్టినారు, కడప నగరంలో మహానాడు పెట్టినారు. కడప ప్రజలందరూ కూడా ఏదో మహానాడు పెట్టినారు, చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమకి సంబంధించి కానివ్వండి, కడప నగరానికి సంబంధించి ఏమైనా పరిశ్రమలు తీసుకొస్తారా, కడప నగరాన్ని ఏమైనా డెవలప్ చేస్తారా, అదేవిధంగా రాయలసీమలో ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తారని చెప్పేసి కూడా 2 రోజుల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. కేవలం మహానాడు అక్కడ పెట్టిండేది ఎందుకంటే కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించి ఉంటారు కూడా. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారికి పొగడమే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో ఏ విధంగా పెట్టినారో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మహానాడులో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శిస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదే మహానాడు గత 2 సంవత్సరాల కింద రాజమండ్రిలో పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగాలకి మేమందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ షాప్లో రేషన్ బండ్లకు వెళ్ళే వాహనాల్లో 2 పనిచేసేవాళ్ళు. దాదాపుగా 9,800 వాహనాలు ఉంటే 2 అనుకున్నా కూడా 20,000 మందికి దాంట్లో నుంచి కూడా ఆ జాబులు తీసేయడం. ఏపీ బివరేజెస్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చేసేవాళ్ళు, అందులో కూడా దాదాపుగా 15,000 మంది పనిచేసేవాళ్ళు. ఆ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళకు కూడా తీసేయడం. వీళ్ళు వచ్చి 1 సంవత్సరంలో ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయినా కూడా తీసేసిన ఉద్యోగాలు మనం చూసుకుంటే దాదాపుగా 3 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడాలా. కేవలం ఊళ్ళే మాటలకే తప్ప ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఎంప్లాయీస్కి నేను మంచి చేస్తాను, అధికారంలో వస్తేనే నేను ఎంప్లాయీస్ అందరికీ నేను కట్టుబడి ఉంటాను, నేను ఇచ్చిన హామీలని వాళ్ళు కూడా నెరవేర్స్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పెండింగ్ ఉన్న 3 డిఏలు ఇవ్వలేదు. అదేవిధంగా బకాయిలు ఉన్న పెండింగ్లో కూడా అవి కూడా ఇవ్వకపోవడం కూడా మనం అందరూ అవసరం గమనించాలి. నిరుద్యోగ భృతి అని చెప్పి హామీ ఎక్కడైనా కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అడగడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినారు, విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ హాస్పిటల్స్లో బిల్లులు కేటాయకపోవడం, ఏ విధంగా
పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, విదేశీ విద్య ఏమైంది కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మెడికల్ కాలేజెస్ని మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే అవి కూడా ఈరోజు ప్రైవేటీకరణ కూడా చేస్తున్నారంటే కన్నా ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉండకూడదు మీ అందరూ ఒకసారి గమనించాలి. దాదాపుగా సంవత్సరం అయింది, ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు, ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. ఈరోజు ఒక సంవత్సరంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి అందరికీ తెలుసు ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందో కూడా ఒకసారి గమనించాలా. కేవలం మాటలు తప్ప నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది, తల్లికి వందనం మీకు వేసేస్తాం, ఉచిత బస్సు కూడా మీకు తొందరలో వస్తుంది అని చెప్పి ఈ మాటలు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు. వీళ్ళు ఉచిత బస్సు వచ్చేసి దసరాలో అన్నారు, దీపావళి పోయింది, ఉగాది పోయింది, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నారు. ప్రజలు కూడా ఆ నమ్మకం లేదు, వీళ్ళు మాట చెప్తున్నారు కానీ ఏది అమలు చేయడం లేని చెప్పి ప్రజల్లో కూడా ఆ నమ్మకం లేదు. వీళ్ళు వేసే వరకు ప్రజలు నమ్మే పరిస్థితి లేని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. కేవలం రోజులు గడుపుతున్నారు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా మన అందరికీ కూడా దౌర్భాగ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు మనం చూసుకుంటే కడప నగరంలో కానివ్వండి, పులివెందులో వైఎస్ఆర్ విగ్రహానికి తోరణాలు కానివ్వండి, జెండాలు కట్టడం, ఏ విధంగా వీళ్ళ సంస్కృతి సంస్కారం సభ్యత్వం అని కూడా ఇది చూసి మనం తెలుసుకోవచ్చు. అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అగౌరవపరచడం ఏ విధంగా ఉందో వీరికే మనం వదిలాల్సిందిగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే మొన్నటి రోజున తెనాలిలో బయటపడిన విషయం, దళిత మరియు మైనార్టీలకు ఏ విధంగా పోలీసులు నడి రోడ్డులో ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వారిని కొట్టినారో కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా గమనించారు. పోలీసులు చట్ట ప్రకారం పోవాల్సింది పోయి వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేసుకుంటూ ఈ విధంగా వీళ్ళని కొడుతుంటే రోడ్లో ఉంటే ఏ విధంగా మనం దీనికి ప్రజలందరూ తీసుకుంటారో కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. చట్టాల ప్రకారం చట్టం వాళ్ళు తప్పు చేసేంటి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షించండి, మేము కాదనం. కానీ నడి రోడ్డున అందరూ చూస్తుండగా అంత ఘోరంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఈరోజు ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకులే వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీస్లో మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి టీడీపీ నాయకులే చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ₹1 వాళ్ళ జేబులో పడడం లేదు, మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారో కూడా ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, కడపలో 10కి 7 సాధించాము మనము, వచ్చే ఎలక్షన్స్లో మనమందరూ కూడా కష్టపడితే 10కి 10 సీట్లు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా జనరల్ ఎలక్షన్స్ చాలా దూరం ఉంది, ఫస్ట్ లోకల్ బాడీస్ వస్తాయి, లోకల్ బాడీస్లోనే మీ పార్టీ నాయకులే ఈరోజు మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చెప్పిన హామీలు అమలు చేయండి, ఫస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ కదా మళ్ళీ చూద్దాము. ఈ మహానాడు కార్యక్రమం ఏ విధంగా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పొగడడం తప్ప వేరే దానికి ఏది పని రాకున్నట్టుందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ మహానాడు కాదు, ఇది మహామోసం. నేడు ఏ విధంగా ప్రజలకందరికీ ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ నాయకులు ఏ విధంగా ప్రజలకి మోసం చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.